వెల్కమ్ టు రౌడీ రోహిని. ఈ రోజు నేను చీర ఎందుకు కట్టుకున్నానంటే గోల్డ్ షాపింగ్ కి వెళ్తున్నా. లైట్ గా సింపుల్ గా రెడీ అయిపోయి వెళ్ళి గోల్డ్ కొనేసుకొని. అవునా నిజమా? గోల్డ్ షాప్ కే కదా, మీరు మేకప్ ఎందుకు అనుకుంటున్నారా? జస్ట్ వీడియో కోసం సరదా. అండ్ అది అయిపోయిన తర్వాత ఒక పెళ్లి ఉంది, డైరెక్ట్ గా అక్కడ గోల్డ్ కొనేసి మెడలో వేసుకొని అట్లే పెళ్లికి వెళ్ళిపోదామని. కొంచెం తెల్లతోలు బాగుంది అన్న ఫీలింగ్ తప్ప నాకు మేకప్ పెద్దగా ఇష్టం ఉండదు. బాగుంది చీర, సింపుల్ గా ఉంది కదా. సన్నగా ఉండాలని అందరికీ ఉంటుంది, కాకపోతే ఉండలేదు. అది ఒక కొంచెం ప్రాబ్లం అంతే. దానికి సన్నగా ఉండాలి, ఇది రియలైజేషన్. నేను ఈ మధ్య ఒకటి తీసుకున్నా, అదేంటి తెలుసా? లిప్ కి, చీక్ కి, ఐలిడ్ కి మూడిటికి ఇదే వాడుకోవచ్చు. సో నేను ఏంటంటే ఈజీ టు క్యారీ కదా, ఇది ఒకటి కొనుక్కుంటే సరిపోద్ది అని చెప్పి జస్ట్ ఇది ఒకటి కొనుక్కున్నా. దీన్ని ఐ షేడ్ లాగా వాడచ్చు. ప్రశ్న, నా శారీ మీద మంచి ఇయర్ రింగ్స్ తీస్తావా? నీ టేస్ట్ ఎలా ఉందో చూస్తాను సరే. ఇప్పుడు మా తమ్ముడు తీస్తాడు మంచి ఇయర్ రింగ్స్. ఇది ఏ బుట్టలు లాంటివి ఏదన్నా కొంచెం మంచి ఇవ్వరా? చిచ్చి, మా ఊడికి అసలు సెలక్షన్ కాదు కదా, ఏం కాదు, పిచ్చి అని చూపిస్తున్నాడు. దొరికిందా? సూపర్. ఏం దొరికిందో చూద్దాం. వద్దు, అన్ని పిచ్చి బాక్సులు తీసాడు. పెట్టే అందులో అర్జెంటుగా. లేదులే, ఇందులో ఏం లేవు. ఇంత బాక్స్ ఉంది కానీ ఇందులో లేదు, నేనే చూసుకుంటా. ఇట్రా, ఇలా వెంటనే పుట్టుకుని తీయాలి. నువ్వు ఉన్నావు. మార్చ్లో మా మూవీ రాబోతుంది బలగం అని చెప్పి, చాలా బాగుంటుంది, అందరూ తప్పకుండా చూడండి. బలగం ట్రైలర్ సాంగ్ వచ్చింది. పల్లెటూరికి బాగా యాప్ట్ అయ్యేటట్టు, అసలు ఇంకా మనకి మనం చిన్నప్పుడు పెరిగిన ఆ వాతావరణం గురించి, ఆ పల్లెటూరు గురించి అంత చక్కగా ఎంత బాగా రాశారంటే శ్యామ్ గారు, కాసర్ల శ్యామ్ గారు అండ్ మంగ్లీ అండ్ రామ్ అయితే ఎరగదీశారు సాంగ్ పాడడం. మీరు కూడా సాంగ్ చూసి అండ్ మూవీ వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ బాగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. తప్పకుండా చూడండి. నాకు 2 చైన్స్ ఉన్నాయి ఇక్కడ, అందులో ఏది వేసుకోవాలో చూడండి. ప్రిన్సెస్ అని పేరుంది. దిస్ ఈస్ కాల్డ్ లవ్. బెటర్ లవ్ వేసుకుందాం. ప్రిన్సెస్ అని మీ అందరికీ తెలుసు కదా. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఓకే, 2 గంటలు ఎక్కడ? 18 minutes. 18 minutes నేను అక్కడ రికార్డ్ చేసి ఉంచాను. ఓకే చలో, లెట్స్ గో టు గోల్డ్ షాప్. గోల్డెన్ లేడీ విత్ గోల్డెన్ లేడీ అంటే ఎవరు తెలుసా? నేనే కాదు, మా అమ్మ. సో మా అమ్మ నేను ఇద్దరు వెళ్తున్నాము. అండ్ పక్కిన ఆంటీని కూడా తోడు తెచ్చుకుంటుంది మా అమ్మ. సో గోల్డ్ నాకే. సో ఎక్సైటెడ్. సో రెడీ అయిపోయాను. ఐ హోప్ ఈ లుక్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఎవర్రా ఇది? మంచి కసక్లా ఉంది. నేను ఇంకా తినలేదు, చూసా తింటున్నాను, ఇప్పుడు తింటున్నా కొంచెం. నీ బొమ్మ పెట్టా సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. నేనే పెట్టా, ఇంటికి దిష్టి నువ్వు ఉన్నావు కదా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. టీ పెట్టావా? ఇప్పుడు అన్నం తినేసి వెంటనే టీ తాగాలి, మళ్ళా బలవంతం చేస్తా. ఇంతసేపటికి బయలుదేరుతున్నాం మేము అసలు. 1 2 3 10. చూసారా? ఈ జగమంతా గోల్డుమయం, ఈ జగమంతా నగలమయం. లాంగ్ కూడా అంటే 2 సెట్ అయ్యేటట్టు. ఇది
బాటిల్ కూడా ఉంది కదా, అది కూడా బాగుందా? అది వద్దండి, మరి నార్మల్ ఉంది. ఫస్ట్ గ్రామ్స్ చూద్దాము. మామూలుగా కొంచెం ఎక్స్ట్రా వేసుకొని ఇది 2 సెట్ కాదా? తీసేయండి. ఇలాంటివి వద్దండి, అంటే గోల్డ్ ప్యూర్ అంటే క్లాంటిక్ కాకుండా నార్మల్ దాంట్లోనే డిజైన్స్ ఇలాంటివి కాదు, ఇలాంటి డిజైన్స్ ఉంటాయి కదా. డిజైన్స్ అంటే కంపల్సరీ యాడ్ చేయాలి. ఇక్కడ ఉందా కిందకి సెకండ్ వన్ అట్లా కావాలి. ఇవన్నీ ఓకే. అమ్మవారు బాగుంది. అది పండి తీసింది. అమ్మా బాగుందమ్మా, ఇది నచ్చింది నాకు. ఇక ఇక్కడ చూడండి, అమ్మవారి బొమ్మ చాలా బాగుంది. అండ్ వెయిట్ కూడా, ఈ డిజైన్ కూడా చాలా క్లియర్ గా నీట్ గా ఫినిషింగ్ అది ఉంది. అండ్ ఇక్కడ చూసారా సెట్ అయితే కానీ ఇది ఒకటే వచ్చేస్తుంది మనకి. అక్క ఇది చూడు, బాగుంది కదా. ఇది ఒకటే వస్తుంది, అంటే ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకుని ఇంకోటి కూడా వస్తుంది. ఇది ఒకటి తీసుకోవచ్చు. చోకర్సే బెస్ట్, మనం ఎక్కువ లాంగ్స్ వేయం కదా. అంటే నేనేమన్నా అంటే మనం ఎక్కువ హెవీ బయట రెడీ అయినప్పుడు గోల్డ్వి అంతంత హెవీ అయ్యాం. జస్ట్ ఇది ఒకటి పెట్టుకొని నీట్గా ఇయర్ రింగ్స్ పెట్టుకొని శారీ కట్టుకుంటాం కదా. రావు ఇది బాగాలేదు, దీనికి సెట్ అవ్వాలి. ఇది చూడు కిందది, ఇది తీసేయండి. కింద నచ్చలే మాకు ఇప్పుడు. మనకి నచ్చింది ఇది బాగుంది, పక్కన పెడతా, వేరే చూస్తా. ఇది నాకు నచ్చింది బాగా. మొత్తం సెట్ ఎందుకు ఇస్తారు అమౌంట్కి? ఇంకా ఇది కూడా మంచి ఫస్ట్ ఇదిలా పట్టుకుని వెళ్ళిపోవచ్చు చేద్దాం. ఒక నిమిషాలు మీకు చూపిస్తాను. ఇది అమ్మో, ఇదేదో బరువు తీసినట్టుంది మెడలోంచి. అది తీస్తే అదిరిపోయింది. అమ్మా నాన్న కాకపోతే మేడం అలా క్రేజీ ఉంది అసలు. ఇది నాన్న బాగుంది కదా. భలే ఉన్నాయి. చాలా బాగుంది. ఓకే, ఇంకోటి చూడు, నెమలి పింఛన్ వేసుకుంటాను. ఇది ఓకే,
చూసారా నెమలి మొత్తం నెమలి పింఛం మొత్తం అట్లా స్ప్రెడ్ అయింది చూడక నాకు ఇది నచ్చింది లాకెట్ చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది బాగుంది ఒకటే తీసుకో రెండు రాకపోతే చోకర్ తీసుకున్నామో చోకర్ పెట్టుకోవచ్చు దీన్ని కాదనుకుంటా కదా కాదు కదా ఇంకా దీనికి సిమిలర్గా ఏమైనా ఉన్నాయా చిన్నది ఏమైనా సింపుల్గా ఉండేది ఇవ్వండి పెద్దది బాగా నచ్చింది మా అక్కకి నాకు ఇద్దరికి నచ్చింది అమ్మ ఇది ఎలా ఉంది బాగుంది కదా ఇది చూడరా నీట్గా చేస్తారు వర్క్ అప్పుడే తీసుకున్నావా ఫైనల్ చాలా ఇది యాక్చువల్ నాకు ఇది కూడా నచ్చింది తీసుకోనా ఇది వద్దా అమ్మ నీకేం నచ్చింది మూడిట్లో తీసుకుని షర్ట్ తీసుకుంటే లెక్క ఎంత అయితే తెలియదు కదా ఎంతనే చెప్తాను అదొకసారి ఇవ్వండి అక్కడ చూడు బాగుంది కదా నాకు మహి గుర్తొచ్చింది సడన్ గా మహి వాళ్ళు కూడా ఇలాంటివి ఎక్కువ కొంటూ ఉంటారు జ్యువెలరీస్ నా నెక్కకి చిన్నగా కనబడుతుంది చూడు ఎంత ఉంది వైడ్ లేదా వైడ్ యాంగిల్ వేద్దాం బాగుంది కదా నా నెక్ అటు ఇటు మిగిలిపోయిందంట హెయిర్తో కవర్ చేసుకోవచ్చు ఇలా చూడు కొనే అదృష్టం ఉండాలి కానీ అన్ని కొనాలనిపిస్తుంది బాగా ఎంత అవుతుందో ఎస్టిమేషన్ వేస్తున్నారో చూద్దాం ఇది కొండమని టెండర్ మాకు కాదు మా అమ్మకి వేసుకుని చూసారా ఆల్రెడీ షార్ట్ ఉంది చిన్నది ఇది బాగా నచ్చినప్పుడు ఇంకేది మార్చొద్దండి ఇదే ఫిక్స్ అయిపోయింది అమ్మ బాబాయ్ బేరం బాగా చూసారు ఇంత పెద్ద ఐటమ్ కొన్నప్పుడు మినిమం 20,000 డిఫరెన్స్ ఉంటుంది మేము 10,000 అడుగుతున్నాం మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ ఇప్పుడు ఎలాగో ఎంత తగ్గించారు ఇంకా ఇంటికి 5,000 కొంచెం డిస్కషన్ అక్కర్లేదు 5 అయిపోయింది కదా 5 తగ్గించేస్తే లేదంటే 8 అయినా తగ్గించండి అమ్మ 8 ఎక్కువ అడుగుతున్నాను లేదా పెళ్ళికి అంటే అంత కూడా ఉన్నాను అంటే ఏదో కొంచెం లేట్ పెట్టుకుంటున్నాను పెళ్ళిళ్ళు అంటే వచ్చి అల్లుడు కొనాలి కూతురు కొనాలి నీకు కొనుక్కోవాలి పెళ్లి కూతురు తల్లి మెడలో ఏమి లేదా అంటారు అమ్మ అడగడం కూడా ఎలా అడుగుతుంది అంటే వాళ్ళు నాకు కొనుక్కోవాలని లేదమ్మా కానీ పెళ్లికి వచ్చిన వాళ్ళు పెళ్లి కూతురు తల్లి మెడలో ఏమి లేదా అని అడుగుతారని తప్ప నాకు పెద్ద ఆశ లేదు డైరెక్ట్ అడుగుతావా మీరే కొనుక్కోండి అంది అయితే మేమైతే ఇట్లా చోకర్ కొనుక్కుంటాం కదా అంటే ఎప్పుడైనా నేను కూడా వేసుకోవచ్చు కదా నాకేం కొనుక్కోలేదు ఇమోషనల్ డామేజ్ ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు అది ఎన్ని విధాలు ఉపయోగం ఉంటుందో ఆలోచించాలి కూడా ఉపయోగపడుతుంది ఆలోచించాలి ముగ్గురం వేసుకోవచ్చు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళేటప్పుడు అదైతే నేను పెట్టుకోను కదా పెట్టుకో ఒకసారి ఇవ్వండి ఒకసారి ట్రై చేద్దాం ఇది ఎలా ఉంటుందో మా అమ్మకి నేను ఆల్రెడీ ఇలా తీసుకున్నావు కదా
ఇది నేను తీసుకున్నా. ఓకే నువ్వు పెట్టుకున్నా. తీసుకున్నాడు ఫస్ట్ తీసుకున్నాడు బాగుంది. దుబాయ్ షేక్ నీకు దండం బాగుందమ్మా. అయిపోయింది మా షాపింగ్. ఫైనల్లీ తీసుకుంటున్నాం అవి. పాపం కష్టపడి ఎంత ఒక 6,000 6,000 డిస్కౌంట్ ఇచ్చారు. ఓ మై గాడ్, ఐ కాంట్ ఫర్గెట్ ఇట్. అసలు జనరల్కి మర్చిపోలేను డిస్కౌంట్. బట్ మీరు కూడా వీలైతే గోల్డ్ స్కీమ్స్ కట్టలేని వాళ్ళు ఎవరైనా ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి. ఉన్న అమౌంట్ కొంచెం 1000 నుంచి ఉన్నాయి కదా, 1000 నుంచి ఉన్నాయి కాబట్టి చిన్న అమౌంట్ పెట్టుకోండి. ఒక పెద్ద అమౌంట్ కట్టలేకపోతే చిన్నగా సేవ్ చేసుకొని మనీ సేవ్ చేసుకోవడం నేర్చుకోండి. నాలాగా ఇంతకుముందు నేను కూడా వేస్ట్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఆ బుద్ధి వచ్చి అన్నిటికీ సేవ్ చేయడం, గోల్డ్ మీద, ల్యాండ్ల మీద, వీటి మీద ఇన్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. సో సక్సెస్ఫుల్గా మా గోల్డ్ షాపింగ్ అయిపోయింది. అమ్మ బాబాయ్ ఎన్ని గంటలకు వచ్చా? 3:30 or 4కి వచ్చాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 9 అవుతుంది, 8 అవుతుంది. సో 5 hours షాపింగ్ అంటే ఇంక చూసుకోండి త్వరగా అయినట్టే కదా. మామూలు గోల్డ్ షాపింగ్ ఇంత త్వరగా అవ్వదు. సో 5 hours షాపింగ్కి మేము కొన్నది ఇది 15 tulas. ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద ఐటమ్ కొనడం. బికాస్ మంత్లీ సేవ్ చేసుకొని కొనడం వల్ల చాలా హ్యాపీగా ఉంది నాకు. సి ఓ మై గాడ్, చాలా నచ్చింది నాకు. అసలు ఈ వర్క్ అయితే అదిరిపోయింది. అమ్మా హ్యాపీయా? సో నేను అనుకున్నా అమ్మ దాచుకొని మంచిది కొనుక్కోవాలని. బట్ మా అమ్మకు కొన్నాను, ఎందుకంటే ఆవిడ వేసుకుంటుంది అది ఎక్కువ. మొత్తం ఇప్పుడు ఊర్లో అంతా ఇలా వేసుకొని ఇలా చూపించింది. మా అమ్మాయి కొంది చూసారు. మళ్ళీ నెక్స్ట్ షార్ట్గా కొంటే 2 షర్ట్ ఫుల్ ఉంటాయి. ఇప్పుడే కదమ్మా గ్యాపీ అమ్మా, ఇంకా నెక్స్ట్ షార్ట్ కొనాలంటే అప్పుడు బాగుంటది అంట. బట్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో మీరు కూడా ఇలా సేవ్ చేసుకొని కొనుక్కోండి, మీకైనా మీ మమ్మీకైనా. సెట్ అయ్యేది పర్వాలేదు, ఇంకోటి చెవిలీలు కూడా మంచి తీసుకుంటేనే దానికి. మనం ఎక్కువ రోల్డ్ గోల్డ్ పెడతాం కదా, సో వీళ్ళైతే నేను పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అవి పెట్టుకుంటారు. బట్ చాలా బాగుంది. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. మంచి అంటే బాగా ఇక్కడ వాళ్ళు కూడా చాలా ఓపిక్గా చూపించి మనకి ఏది కావాలో అదంతా బాగా చూసి మనకి చూపించారు. బెస్ట్ డిజైన్స్ అన్ని కూడా. ఐఎమ్ సో హ్యాపీ. సో బిల్లింగ్ కూడా అయిపోయింది కదా, పే చేస్తాం బిల్ కూడా. ఆవులు ఇచ్చేస్తుంది మా అమ్మ. మరి 5 గంటలంటే మామూలుగా ఉండదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మెడలు వేసుకొని పడుకుని పడమే. మా డాడీ రాగానే ఏంటి ఇలా పడుకుందని చెప్పి అడుగుతుంటారు. బట్ సూపర్ హ్యాపీ. సో మీరు కూడా నా అలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంటికి వెళ్ళి కలుద్దాం. మా డాడీ రియాక్షన్, మా తమ్ముడిది ఎలా ఉంది ఏంటని చెప్పేసి. ఓకే, సీ యూ అట్ హోమ్. బై. అక్క నీకు అల్లు అర్జున్ జగపతి బాబు గారు అక్క బర్త్డే అంటే అల్లు హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు. నువ్వు అదే చూసావు. వాడు భోగికి ఏం పెట్టాడో తెలుసా? భోగి రైల్వే భోగి పెట్టి గీ పెట్టాడు. నెయ్యి ఎందుకు పెట్టాడా అది గీ భోగి. ఇట్స్ మల్టీ టాలెంటెడ్. పెట్టాలి బో.